లోకల్ టాక్. ఇక మరో అంశం చూస్తే పల్నాడు జిల్లాలోని నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం. మాచర్ల ప్రస్తుతం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. తల్లిదండ్రుల మరణంతో జూలకంటి బ్రహ్మానందరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. మాచర్ల నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలిచారు. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 33,318 ఓట్ల భారీ ఆధిక్యంతో ఘన విజయాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నపురెడ్డిపై 21,918 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు. టీడీపీ అభ్యర్థి చలమరెడ్డి కొమ్మారెడ్డిపై 3,535 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జూలకంటి బ్రహ్మానందరెడ్డికి సొంత పార్టీ నేతలతో ఎందుకు విభేదాలు తలెత్తున్నాయి? అభివృద్ధి పనులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? బ్రహ్మానందరెడ్డికి నియోజకవర్గంలో బలహీనతగా ఉన్న అంశాలను ఒకసారి చూద్దాం. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. టీడీపీలోని పాత స్థానిక సీనియర్ నేతలు బ్రహ్మానందరెడ్డి నాయకత్వాన్ని, ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో అంగీకరించలేకపోవడం పార్టీకి పెద్ద మైనస్గా మారింది. అలాగే దాదాపు 12 సంవత్సరాల పాటు మాచర్ల నియోజకవర్గ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో పాత క్యాడర్ను, ప్రధాన అంచర్ల వర్గాన్ని పూర్తి స్థాయిలో కాపాడుకోలేకపోవడం ఆయనకు మైనస్గా మారింది. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదు అన్న భావన వ్యక్తమవుతుంది. ఇక మరో మైనస్ పాయింట్ చూస్తే తాగునీటి ఎద్దడి సమస్య. పట్టణ పరిధిలో చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి కొరత చాలా కాలంగా ప్రధాన సమస్యగా ఉంది. నాగులేరు నది ఎండిపోవడం, స్థానిక జెర్రీవాగు ప్రాజెక్టు నుండి సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో నీటి సమస్యను తీరుస్తాము అని హామీ ఇచ్చినప్పటికీ నెరవేరకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఇక మరో మైనస్ పాయింట్ ఏంటంటే బలమైన ప్రత్యర్థి వర్గం. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడికి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ పట్టు ఉండటంతో జూలకంటికి కాస్త ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే వేసే ప్రతి అడుగులో రాజకీయంగా ప్రతిఘటన ఎదురవుతూ ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. ఇక మరొక బలహీన పాయింట్ని చూస్తే మైనింగ్, సున్నపురాయి క్వారీల వివాదాల సమస్య. మాచెట్ల, పిడుగురాల పరిసర ప్రాంతాల్లో సున్నపురాయి మైనింగ్, ఇసుక రీచ్లు, క్వారీ వ్యాపారాల్లో కూటమి నేతలు వాటాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. వీటిపై పారదర్శకత చూపించకపోతే ఎమ్మెల్యే అవినీతికి తావిచ్చినట్లవుతుంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక మరో వీక్ పాయింట్ చూస్తే అభివృద్ధి పనులపై ఒత్తిడి. గతంలో ప్రత్యర్థి వర్గం చేసిన అభివృద్ధి గ్రాంట్లపై ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొత్త నిధులు రాబట్టి నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన భారం, ఒత్తిడి ఆయనపై పెరిగింది. మరో మైనస్ పాయింట్ని చూస్తే ప్రశ్నించిన నాయకురాల్ని సస్పెండ్ చేయడం. ప్రభుత్వం మారిన తర్వాత సాధారణంగా మారాల్సిన కొన్ని ఉద్యోగాలు, పదవులు ఇప్పటికీ మారలేదు అని వైసీపీ వర్గాల చేతుల్లోనే కొనసాగుతున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. కారంపూడి ప్రాంతానికి చెందిన ఉన్నం అనురాధ అనే మహిళా నాయకురాలు ఈ విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తావించినందుకు పార్టీ చర్యలు తీసుకుని సస్పెండ్ చేయడం వివాదానికి దారితీసింది. ఆమె సస్పెన్షన్ను రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. నిజాలు చెప్పినందుకే చర్యలు తీసుకున్నారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరో బలహీన అంశంగా చూస్తే ఫ్యాక్షనిజం, శాంతి భద్రతల సమస్యలు. జూలకంటి పునరాగమనం తర్వాత నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పాత కక్షలు మళ్లీ పెరిగాయి అనే ప్రచారం జరుగుతుంది. తరచూ ఉద్రిక్తలు, దాడులు జరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇక మరో మైనస్ పాయింట్గా చూస్తే అక్రమ కార్యకలాపాలు. మాచర్లలో అక్రమ కార్యకలాపాలపై ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గుట్కా, మట్కా, క్రికెట్ బెట్టింగ్, రేషన్ మాఫియా వంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయి అని స్థానికులు చెబుతున్నారు. ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మీ యుద్ధానికి ముందు మోగే ఒక సైరన్ లాంటివి. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలని సరిచేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం పనిచేస్తారు అని ఆశిస్తున్నాం.
local talk.